హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామున్న మా హృదయపూర్వక స్వాగతం. లెంట్ కాలంలో అతి ప్రాముఖ్యమైన అంశం ఫాస్టింగ్, ఉపవాసాన్ని గురించి ఈరోజు దైవ సందేశాన్ని విందాం. ఈ సందేశాన్ని వినిపిస్తున్న వారు మన పాస్టమ్మ శ్రీమతి కె ప్రభా చార్ల్స్ గారు. సందేశాన్ని వినక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టేదనయ్యా. నా దోషమును మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా. నా అహము పోవాలయ్యా. నాకు దీనత్వము ఇవ్వయ్యా. యేసయ్యా నా స్వయము చావాలయ్యా. నీవు నాలో బ్రతకాలయ్యా. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఒక చిన్న ప్రార్థనతో మనం మొదలు పెడదాం. కృపమయడాని అమితమైన కృప చేత ఈ ఉదయకాల ధ్యానాల్లో తండ్రి మేము ఉపవాస ప్రార్థనలు మేము మొదలు పెట్టుచుండగా ప్రభువా ఇల్లంటంతట్లో మాతో ఉండు నాయన. ఆత్మీయంగా నడిపించి తండ్రి ప్రభువాన్ని నిండైన దీవెనల చేత బిడ్డలందరినీ దీవించి భద్రపరచమని మా ప్రభుని యేసు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము ధ్యానించాల్సిన అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ఒకసారి చదువుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. When you fast, do not look somber as the hypocrites do. They disfigure their faces to show others they are fasting. Truly, I tell you, praying and fasting can help us strengthen ourselves and our families. Fasting emphasizes the earnestness of our prayer. We turn away from worldly things and recognize our dependence on the Lord. ఉపవాసం ఉండి దేవునికి మనము ఆత్మీయంగా బలపడి ఆయనలో జీవిస్తూ క్రీస్తు కొరకు జీవించడానికి
మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కేవలం ఈ 40 దినాలు కాకుండా మన జీవితకాలం అంతయు, మన జీవితాన్నంతయు ఆయన కొరకు సమర్పించి జీవించినట్టయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎన్నో విషయాలు మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. యెషయా 58వ అధ్యాయము చదువుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి ఉపవాసం మనం కలిగి ఉండాలా అన్నదాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఉపవాసం ఉండి కఠినమైన పనులు మన పని వారితో చేస్తున్నాం, మన వ్యాపారం చేసుకుంటున్నాం, ఒక నార్మల్ లైఫ్ జీవిస్తూ ఉపవాసానికి ఒక మీనింగ్ అన్నది లేకుండా క్రైస్తవులముగా నామకార్థంగా ఉపవాసం చేస్తున్నామా, లోకరీతిగా ఉపవాసం చేస్తున్నామా? మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుదులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? వేషధారుల వలె కాక ఆత్మీయమైన ఉపవాసము దేవునికి ఇష్టం. గోనెపట్టు, ఆ దినాలలో గోనెపట్టు కట్టుకొని బూడిదలో పూసుకొని ఈ విధంగా లోకులు మనల్ని చూడాలని ఆ విధమైనటువంటి ఉపవాసము చేసి మనం దేవుని తృప్తిపరుస్తున్నామా? నో, గాడ్ విల్ నాట్ లైక్ ఆల్ సచ్ థింగ్స్. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీవు ఉపవాసము ఆత్మీయంగా ఉండి నీవు ఉపవాసం చేసినప్పుడు నీలో ఒక వెలుగు ప్రకాశించి ఆ వెలుగు నీ జీవితం అంతా నిన్ను ఒక మంచి జీవితంలో నిన్ను నడిపిస్తుంది. నీ నీతి నీ ముందర నడుచును. ఉపవాసము ఉండి ఆ నీతి మనలో ఉండి ఉపవాసం చేసినప్పుడు ఆ నీతి మన ముందర నడుస్తుంది అంటాడు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఉపవాసం ఉండి నీవు ప్రార్థించి దేవుణ్ణి గోజాడి నీ యొక్క బాధలను, ఇబ్బందులను, నీ శారీరకమైన బలహీనతలను ఆయన ఎదుట ఉంచినప్పుడు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీవు పిలువగా నీకు ఉత్తరం ఇచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అని ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. Yes, let there be a pure heart. Let your fasting be very spiritual, that whenever you call him, he is ready to answer you. చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును, నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. When you feel weak and you are fasting unto God to make you strong, he is there to help you. నిన్ను నీ దేవుడైన యెహోవా నిన్ను ఎంతగానో ఆశీర్వదించి నిన్ను భద్రపరిచే దేవుడు నీకున్నాడు. ఆయనను వదిలిపెట్టి మనం ఏమీ చేయలేము. హీ ఈస్ దేర్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ యాంగిల్. హీ ఈస్ సపోర్టింగ్ అస్, ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, హీ ఈస్ హెల్పింగ్ అస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 12వ వచనం చదివినప్పుడు we may see heaven opened to us when we receive the Spirit descending and working upon us. God's good work in us is sure evidence of his goodwill towards us. He is giving us such a good verses so that we will be strong in him. దేవుడు మనకి ఇలాంటి వచనాలను దేవుడు మనకిస్తున్నాడు. ఆ ఉపవాసం ద్వారా మనం ఏ విధంగా జీవిస్తున్నాం? కేవలం లోకరీతిగా మనకు అవసరం ఉండే విషయాలను బట్టి మనం ఉపవాసం ఉంటున్నామా? దేవా, నాకు ఒక ఉద్యోగం కావాలని, నాకు మంచి ఆరోగ్యం కావాలని, నా పిల్లల జీవితాలు సెటిల్ కావాలని, ఈ విధమైనటువంటి వాటి కొరకు మనం ఉపవాసం ఉండి మనము దేవుణ్ణి అడుగుతున్నామా? మరి ఆత్మీయంగా బలపడడానికి మనము ప్రాధేయపడుతూ ఉపవాసం ఉంటున్నామా? ఎన్ని ఆత్మలను రక్షించడానికి ఎంతమంది నశించిపోతున్నారు, ఎన్ని విధాలుగా మనము ఈ యొక్క బాధలను అనుభవిస్తున్నాము. క్రైస్తవులు ఎంతమంది క్షీణించిపోతున్నారు, ఎంతమంది ఎన్ని విధాలుగా బాధ ఇబ్బందులు కలిగిన వారి కొరకు మనం ఉపవాసం ఉంటున్నామా? కేవలము మన సొంత విషయాల కొరకు మనం ఉపవాసం ఉంటున్నామా?
మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు ఎంతగానో ఆశీర్వదించిన దేవుడు. ఉపవాసం, నిజమైన ఉపవాసం ఉండి మనం ప్రార్థించినప్పుడు ఆయన మనకు మేలు చేయక మానడు. కాబట్టి దేవుడు ఈ విధమైనటువంటి ఒక సమయాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈ సమయాన్ని పోగొట్టుకోనకుండా ఉపవాసం ఉంటూ దేవుణ్ణి ప్రాధేయపడ్డప్పుడు ఈ కేవలము 40 దినాలు కాదు, మన జీవితకాలం అంతా మనము ఆయనను ప్రాధేయపడుతూ ఈ యొక్క 40 డేసే మనము ఉపవాసం ఉండి ఒక మంచి జీవితం జీవించాలన్నది కాదు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హౌ చోజన్ వీఆర్ అవే ఫ్రమ్ ఆల్ సచ్ థింగ్స్. వీఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. we should never hurt his feelings. ఆయన కోసం జీవిస్తూ, ఆయనలో జీవించి, ఆయన కొరకు జీవించి, ఆయన బిడ్డలముగా జీవించి, ఈ యథార్థమైన ఉపవాసంలో మనం పాల్గొని లెంట్ అంతా కాకుండా మన జీవితం అంతయు ఆయన కొరకు సమర్పించుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినాడని ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.